ఈ ఏడాది జూన్ నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతులకు నీళ్లు అందించాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేయడం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను ఆయన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షుడితో కలిసి పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును ఇంజనీర్లు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏలేరు కాలువను అనుసంధానం చేస్తూ పోలవరం కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాళ్లూరు లిఫ్ట్ ద్వారా రైతులకు నీరు అందగా 31,000 ఎకరాలకు సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నెహ్రూ తనకు వివరించారన్నారు. కాగా స్టీల్ పైప్ లైన్ వేసేందుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నింటినీ కూడా, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టారు, 2025 జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ కింద పనులు పూర్తి చేసి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి నీటిని ఉత్తరాంధ్రకు తరలించాలని ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈరోజు ఈ పనులు నిరంతరం రివ్యూస్ చేస్తూ స్వయంగా పనులు కూడా పర్యవేక్షిస్తూ ఈరోజు ఏలేరు సైఫాన్ దగ్గరికి ఈరోజు రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏలేరు సైఫాన్ పనులను కూడా ఇప్పుడిప్పుడే వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క ఏప్రిల్ నెలలో జరగవలసిన వర్క్ కూడా ఇంకా పెండింగ్ కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా మరి రేపు నెలలో కవర్ చేసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ షిఫ్ట్స్ కింద కూడా పెట్టుకుని ఏదైతే ఈ యొక్క మెటీరియల్ కానీ లేదంటే మిషనరీ కానీ ఏదైతే ఉందో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీ కూడా ఆదేశించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ గారు మొదటి నుంచి కూడా ఏదైతే తాళ్లూరు లిఫ్ట్, ఎందుకంటే దగ్గర ఇది 31,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లిఫ్ట్. గతంలో ఆయన కృషితోటే మరి కాంక్రీట్ పైప్ లైన్స్ ద్వారా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ అవడం వల్ల ఆ యొక్క వాటర్ ప్రెజర్కి, అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ ప్రెజర్కి ఆ కాంక్రీట్ పైప్స్ బ్రేక్ అయిపోవడంతో మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ సర్వైవల్ అవ్వట్లేదు కాబట్టి దాని స్థానంలో స్టీల్ పైప్ లైన్స్ వేసుకుంటేనే అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ కూడా తీసుకోవడం జరిగింది. దగ్గర 54-55 కోట్ల రూపాయలు మరి నిధులు అవసరం అని చెప్పి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఆ ఎస్టిమేషన్స్ కూడా మరి తొందరలోనే గవర్నమెంట్కి పంపించి ఆ నిధుల్ని మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత మేరకు మరి బడ్జెట్ నుంచి ఇవ్వడం కానీ, లేదంటే హమ్మడల్లో కూడా మరి మొన్ననే మెగా వాళ్ళను కూడా అడగడం జరిగింది. ఏదైతే వీటన్నిటినీ కూడా ఒక 10 years 20 years మెయింటెనెన్స్ తీసుకొని పూర్తి స్థాయిలో పని చేసేటువంటి విధంగా ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచి మనం వాళ్ళ ఛార్జెస్ చెల్లించేటువంటి విధంగా కూడా ఒక మోడల్ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏది అయినప్పటికీ కూడా మరి జ్యోతుల నెహ్రూ గారు సీనియర్ నాయకులు ఒక రైతు నాయకులుగా ఖచ్చితంగా ఆ తాళ్లూరు లిఫ్ట్ ఏదైతే ఉందో దాని అవసరాన్ని గుర్తించి అది పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా ఏదైతే ఆ స్టీల్ పైప్ లైన్స్ పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏలేరు ఓపెన్ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో మరి థాయిలాండ్ కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా సిల్ట్ తీయడానికి ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు, ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టుకున్నా, రిజర్వాయర్లు కట్టుకున్నా, కెనాల్స్ కట్టుకున్నా, డ్రైన్స్ కట్టుకున్నా యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం చేయవలసిన మెయింటెనెన్స్ పనులు చేయకపోతే ఆ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అవుతాయి. గత 5 సంవత్సరాల్లో అటువంటి మెయింటెనెన్స్ ₹1 కూడా విడుదల చేయకపోవడంతో అవన్నీ కూడా మళ్ళీ శిథిలమైపోయి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ కెనాల్లో చూసినా కూడా మేము నీరు ఇద్దామని అంటే అక్కడ ఏదైతే వీడు పెద్ద ఎత్తున మొలవడం కానీ, అదేవిధంగా అక్కడ సిల్ట్ కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ బ్రీచెస్ పడిపోతూ ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి గ్రావిటీ మీద వచ్చేటువంటి వాటర్ ఇదంతా కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ₹1 ఖర్చు ఉండదు. ఏదైతే గోదావరిలో నీళ్లుంటే ఆటోమేటిక్గా మొత్తం
బంగాళాఖాతం కింద స్థాయి వరకు గ్రావిటీ మీద పోతుంది. ఎక్కడ కూడా లిఫ్ట్గా మన పెద్ద పని ఉండదు. అదేవిధంగా పవర్ ఛార్జెస్ పని ఉండదు. మంచి హెల్తీ సాయిల్ ఫెర్టిలిటీ ఉన్నటువంటి ల్యాండ్, మంచి వెదరు, మంచి ఈల్డింగ్ ఇవన్నీ వస్తాయి. అంచేత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం. అవి కూడా ఎస్టిమేషన్ తయారు చేసుకుని ఆ మోడరేషన్ వర్క్స్ కూడా చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలు 2 జిల్లాలు కూడా ప్రక్షాళన చేయనేటువంటి ఆలోచన కూడా ఉంది. తొందరలోనే అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఎందుకంటే దయవుంచి ప్రజలు కానీ రైతులు కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతూ మరి మళ్ళీ నీళ్లు కూడా నిలబడినటువంటి ఖాళీ కుండని చిల్లి కుండని అప్పచెప్పాడు. మరి దాన్ని మళ్ళీ పూడ్చాలంటే ఇప్పుడు కూడా ఆ వడ్డీలు కట్టుకోవడానికి, అప్పులు తీర్చడానికి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పనులు నిధులు మంజూరు చేయడానికి కూడా మరి ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ సవాళ్ళని అధిగమించి పని చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.